ఇప్పుడు బంగ్లాదేశ్ తన రైల్వే కోచ్లు, సరుకులు, వాహనాలు పాకిస్తాన్ నుంచి కొనాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఈ రెండు దేశాలు ఇప్పటికే మొదటి అడుగు వేసేశాయి. వీడియో ముందుకు వెళ్లే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ సమయంలో పాకిస్తాన్ రైల్వేలో మొత్తం 1500 కంటే కొద్దిగా ఎక్కువ ప్యాసింజర్ కోచ్లు మాత్రమే పనిచేస్తున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్లో సుమారు 1500 నుంచి 1600 వరకు ప్యాసింజర్ కోచ్లు సేవలిస్తున్నాయి. భారతదేశంలో అయితే ఈ సంఖ్య 1,00,000కు మించిపోయింది. కానీ ఈ వీడియోలో మనం భారత్ గురించి ఎక్కువగా మాట్లాడడం, ప్రధానంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న విషయంపైనే ఫోకస్ చేస్తాం. ఈ పెద్ద డీల్ గురించి మాట్లాడతాం. కొద్ది రోజుల క్రితం నేను ఒక వీడియోలో చెప్పాను, కపూర్తలాలో 200 ప్రయాణికుల కోచ్లు తయారీ ప్రారంభమైంది. 2026 నుంచి ఈ కోచ్లు బంగ్లాదేశ్కు పంపడం ప్రారంభమవుతుంది. కానీ బంగ్లాదేశ్ రైల్వేకు ఇంకా కొత్త కోచ్లు అవసరం ఉన్నట్టే కనిపిస్తుంది. అందుకే అక్కడ రైల్వే అధికారులు ఇప్పుడు భారత్ కాకుండా ఇతర దేశాల ఫ్యాక్టరీల వైపు చూస్తున్నారు. ఈ వార్తను మీరు ఎంత ముఖ్యంగా తీసుకుంటారో అది మీ ఇష్టం. కానీ ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న విషయం, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మా ఉత్సాహం పెరుగుతుంది. మీ ఈ చిన్న సపోర్ట్ మా టీంకి, మా కంటెంట్కి చాలా పెద్ద సహాయంగా ఉంటుంది. ఇది ఒక బంగ్లాదేశ్ పత్రికలో వచ్చిన వార్త. అందులో చెప్పినట్టు తాజాగా బంగ్లాదేశ్ నుంచి ఒక చిన్న బృందం పాకిస్తాన్కి వెళ్ళింది. ఆ బృందం అక్కడ ఉన్న ఒక రైల్వే ఫ్యాక్టరీని సందర్శించింది. ఆ బృందంలో కేవలం 2 సభ్యులే ఉన్నారు. వారు బంగ్లాదేశ్ రైల్వే తరఫున పాకిస్తాన్కి వెళ్లారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బృందం అక్కడ రోలింగ్ స్టాక్ తయారీ ప్రక్రియను చూసి, వారు అక్కడ తయారీని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి ప్యాసింజర్ కోచ్లు, ఫ్రైట్ వాగన్లు కొనాలని కూడా ఆసక్తి చూపించారు. పాకిస్తాన్లో రోలింగ్ స్టాక్ తయారు చేసే ఒకటే ప్రధాన యూనిట్ ఉంది. దాని పేరు ముఘల్పూర్ లోకోమోటివ్ వర్క్షాప్. అక్కడ లోకోమోటివ్ల అసెంబ్లీ నుంచి ప్యాసింజర్ కోచ్ల తయారీ వరకు పని జరుగుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో తయారవుతున్న అన్ని ప్యాసింజర్ కోచ్లు చైనా టెక్నాలజీ ఆధారంగా ఉంటాయి. ఈ కోచ్లలో స్వదేశీ తయారీ పెంచుతామని పాకిస్తాన్ పెద్దగా చెప్పింది. కానీ వాస్తవానికి ఈ ప్యాసింజర్ కోచ్లు కూడా ఎక్కువగా చైనా నుంచి తీసుకువచ్చి అక్కడ అసెంబుల్ చేస్తున్నారు. ఇది తెలియని వారికి ఈ విషయం తెలుసుకోవడం అవసరం. పాకిస్తాన్ ప్రతిరోజు 100 కంటే ఎక్కువ ప్రయాణికుల రైలునే నడుపుతుంది. సరుకు రవాణా కోసం పాకిస్తాన్ రైల్వే ఫ్రైట్ విభాగంలో సుమారు 16,000 ఫ్రైట్ వాగన్లు ఉన్నాయి. మీరు కోరుకుంటే భారత్కు సంబంధించిన వివరాలు కూడా ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. సరే, ఈ ఆర్టికల్లో ఇలా చెప్పబడింది. పాకిస్తాన్ ఇతర దేశాలతో పోలిస్తే బంగ్లాదేశ్కు ఎక్కువగా ఖర్చు, తక్కువగా ఉండే కోచ్లు ఇవ్వగలదని చెప్తుంది. బంగ్లాదేశ్ ప్యాసింజర్ కోచ్ల ఆర్డర్లు పాకిస్తాన్కు ఇస్తే ఆ కోచ్లు ఏ అంతర్జాతీయ తయారీదారు కంటే తక్కువ ధరకు ఇస్తామని అంటుంది. ఇక్కడ పాకిస్తాన్ చెప్పే ఆ అంతర్జాతీయ తయారీదారు ఇప్పటికే ప్రపంచంలో సంవత్సరానికి అత్యధిక సంఖ్యలో కోచ్లు తయారు చేయగల సామర్థ్యం కలిగిన సంస్థ. ఈ విషయం పాకిస్తాన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీకి చెందిన ముఖ్య మెకానికల్ ఇంజనీర్ స్వయంగా భారత్ పేరు చెప్పి ఉన్నారు. చూసారా ఈ వార్త ఎంతవరకు నిజమో? ఇది నిజమా కాదా అనేది భవిష్యత్తులోనే తెలుస్తుంది. పాకిస్తాన్ తయారు చేసిన ప్యాసింజర్ కోచ్లు నిజంగా బంగ్లాదేశ్కు పంపినప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఇప్పుడే ఈ వార్తను పూర్తిగా నమ్మడం కొంచెం కష్టమే. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ప్యాసింజర్ కోచ్లు తయారు చేయడం పెద్దగా లాభం ఇవ్వడం లేదు. పాకిస్తాన్ రైల్వేలో సంవత్సరానికి మొత్తం 10 నుంచి 12 కొత్త కోచ్లను చేరుస్తున్నారు. సంవత్సరానికి కేవలం 10 నుంచి 12 కోచ్ల కోసం ఫ్యాక్టరీ నడపడం నష్టమే అవుతుంది. అలాంటప్పుడు ఎగుమతి ఆర్డర్లు కూడా తక్కువ ధరలో తీసుకోవడం పెద్దగా అర్థం ఉండదు. ఇది ఇలా అర్థం చేసుకోండి, ఒక ప్యాసింజర్ కోచ్ తయారీకి బోగి, వీల్ సెట్, ఎలక్ట్రికల్ అసెంబ్లీ, ఇంటీరియర్ భాగాలు ఇలా చాలా భాగాలు అవసరమవుతాయి. కానీ పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఈ అన్ని అసెంబ్లీలు తయారు చేసే పూర్తి స్థాయి ప్లాంట్ లేదా ఫ్యాక్టరీ పని చేయడం లేదు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో రోడ్డు రవాణా రైల్వే కంటే ఎక్కువ అభివృద్ధి చెందింది. అలాగే అది లాభదాయకంగానే ఉంది. అందుకే పాకిస్తాన్లో రైల్వే తయారీ రంగంలో ఇప్పటి వరకు ప్రధానంగా కోచ్ల అసెంబ్లీ, కొంత భాగాల జోడింపు మాత్రమే జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి. పాకిస్తాన్ ఎలా అయినా బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఆర్డర్లు తీసుకున్నా బంగ్లాదేశ్ దృష్టిలో ఆ దిగుమతి కోచ్లు ఖర్చు తక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ అసెంబ్లీ చేసిన కోచ్లు కొనాలంటే పాకిస్తాన్ ద్వారా చైనా కోచ్లు తీసుకోవడం కంటే వారు నేరుగా చైనాతోనే కోచ్లు కొనడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
నాకు ఇప్పుడే స్పష్టంగా చెప్పడం కష్టం. రైల్వే తయారీ విషయంలో పాకిస్తాన్ ఎందుకు ఎలా తనను భారత్కు పోటీదారుగా భావించడం మొదలుపెట్టిందో. కానీ మీకు ఏమనిపిస్తుంది? నిజంగా బంగ్లాదేశ్ అలాంటి పెద్ద ఆర్డర్‌ను పాకిస్తాన్‌కి ఇస్తుందా? ఎవరైనా ఇవ్వవచ్చా? అవును లేదా కాదు? మీ సమాధానం కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. మా మాటలు వినిపిస్తే వీడియోకి లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు.